అంచెలంచెలుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. సరే, ఏంటి అసలు ఈ వైసీపీలో లోకలోకలేంటి, గొడవలేంటి, రోజా గారి పరిస్థితి ఏంటి? ఆమె పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతోంది. సహజంగా ఓడిపోయిన తర్వాత బలహీనతలను ఒకసారిగా బయటకు వస్తాయి. దానికి కారణం ఓడిపోవడం ఒక కారణం అయితే ధైర్యం కూడా వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ధైర్యం కన్నా అధికారంలో లేనప్పుడు కింద వాళ్ళు ఫోన్ పెంచడానికి మంచి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఏ పార్టీలో ఉన్న వైసీపీ భారీ ఓటమి చెవి చూసింది కాబట్టి సహజంగా రావచ్చు. రోజా గారికి సంబంధించిన ఎపిసోడ్ 2. ఒకటి, ఈ కింద పార్టీలో ఏం జరుగుతుందని ఒక పాయింట్, రోజా గారు సైలెంట్ గా ఉండడం ద్వారా జరుగుతున్న చర్చ ఇంకొక పాయింట్. వ్యక్తిగతంగా నాకు కూడా అంత పరిచయం ఉంది. నాకున్న అవగాహన మేరకు రోజా గారి పైన అంత చర్చ జరగడానికి ఒక మూలమైన కారణం ఏంటంటే ఆమె సహజమైన స్వభావానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆమె సహజమైన స్వభావం ఏంటంటే ఓడిపోయినా గెలిచిన మరుసటి రోజు నుంచి అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. ఇది ఆమె గత చరిత్ర. ఒక్కసారిగా ఆమె భిన్నమైన లైన్ తీసుకున్నట్టున్నారు. అంటే ఓడిపోయిన పార్టీకి ఓడిపోయింది కూడా భారీ మెజారిటీ. అంటే రాష్ట్రంలో అన్ని చోట్ల ఓడిపోయారని మీరు అనొచ్చు. బట్ నగిరికి వచ్చి ఏమవుతుందంటే రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారు, గాలి ఇట్లాంటి మహామహులు కూడా 4,000-5,000తో ఓడిపోయే నియోజకవర్గం అది, గెలుపు ఓటములు. అలాంటిది 40,000తో ఓడిపోవడంతో ఆమె కొంచెం డిసప్పాయింట్ మోడ్ లో ఉంది. కాబట్టి అదొక కారణం కనిపిస్తా ఉంది. రెండోది, ఆమె కొంత నేర్చుకున్నట్టుంది అనుభవం. అంటే మనం ఎలా, ఆమె స్వభావం ఏంటంటే జనరల్ గా పెద్ద కల్ముషం ఉండదు, కానీ బ్యాలెన్స్ ఉండదు, లౌక్యం ఉండదు, అటాకింగ్ మోడ్. ఎవరైనా ఇట్లా మాట్లాడమేరు అంటే వెళ్ళిపో, తనకు నచ్చింది చేసేస్తుంది, దాని పర్యవసానం చూడదు. అట్లా లేదు కదా ఇప్పుడు అనేది అందరూ అనుమానం. దట్టు నగిరి గురించి తెలియని వాళ్ళు చెన్నైకి వెళ్ళిపోయింది అంటారు. నగిరికి చెన్నైకి అనుబంధం ఏంటి? నగిరి దాటుకుంటే చెన్నై, చెన్నై వేరు, నగిరి తమిళనాడు వేరు. కొన్ని గ్రామాలు అయితే ఈ గ్రామం తమిళనాడు ఉంటుంది, ఈ గ్రామం చెన్నైలో ఉంటుంది, ఇదే ఆంధ్ర. ఇది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి నగిరిలో ఉండడం నేచురల్. కాబట్టి విజయవాడలో ఉండేవాళ్ళు గుంటూరులో ఎట్టుంటారో నగిరిలో ఉండేవాళ్ళు చెన్నైలో ఉండడం అదే పద్ధతి. కాబట్టి చెన్నైలో ఇల్లు ఉంది కాబట్టి అది వెళ్ళారు. వీళ్ళందరూ పార్టీ అభిమానులు వీళ్ళందరితో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. ఓడిపోయారు, రెస్ట్ మోడ్ లో ఉన్నారు, అటాకింగ్ మోడ్ లో రావాల్సిన వాతావరణం కనపడట్లేదు. కాబట్టి ఆమె సైలెన్స్ గా ఉండడం అనేది చాలా మందికి ఇబ్బంది కలుగుతాం. అంటే జనరల్ గా ఆమెని తిట్టి సరదా తీర్చుకునే వాళ్ళు, ఆమె తిట్టడం ద్వారా బతికే బ్యాచ్ ఒకటి సోషల్ మీడియాలో బలంగా ఉంది. ఇది పరాన్న జీవులు అంటుంటాం, ఇతరుల మీద ఆధారపడి బతికేవాళ్ళు. వాళ్ళందరికీ ఇప్పుడు ఏమి దొరకట్ల పాయింట్స్ ఏమి. అందువల్ల వాళ్ళు డిసప్పాయింట్స్ అన్నిటిని తీస్తున్నారు. నేను కూడా చూశాను గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఆమె ప్రొఫైల్ పిక్ నుంచి. ఆమెకు 3 ఉన్నాయి. ఒకటి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఎక్స్ ఉంది, అదే విధంగా ఫేస్బుక్ ఉంది. నేను 3 చూశాను. 3లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాదు, సిద్ధం సభల ఫోటో ఉంది. ఎన్నికలకు సిద్ధం అని. నిజానికి ఇప్పుడు దాన్ని చూస్తే ఎన్నికలకు ఇంకా ఎన్నికల సిద్ధం, 29లో ఎలక్షన్స్. కాబట్టి ఇప్పుడు ఆమె ఫోటో మామూలుగా ఉంది. బట్ ఆమె ఫాలో అవుతున్న లిస్ట్ చూశాను. అంటే ఇన్స్టాగ్రామ్ ఆ 3 ఓన్లీ ఇద్దరినే ఫాలో అవుతున్నా. అదొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేం మారలేదు. నిజంగా ఆలోచనలు ఉంటే ఇట్లా చేయదు కదా. రెగ్యులర్ గా వాట్సాప్ స్టేటస్ కూడా చూస్తుంటాను. ఎక్కడ రోజుకు ఒక స్టేటస్ జగన్ గారి మీద పెడతానే ఉంటుంది. అంటే పబ్లిక్ గా రాకపోవడం వల్ల తెలియదు. ఇవన్నీ పర్సనల్ గా ఉండాలో తెలుస్తుంది తప్ప దూరంగా ఉండాలో తెలియదు. కాబట్టి రోజా గారు మా సహజ ధోరణికి భిన్నంగా వ్యవహరించడం వల్ల ఇట్లాంటి చర్చ వస్తుందేమో అనుకుంటున్నాను నేను. కానీ ఆమె ఓటమికి తెలుగుదేశం పార్టీ కంటే సొంత పార్టీ వల్లే ఎక్కువ కారణమయ్యారనేది నిజం కదా. సో వాళ్ళని కంట్రోల్ చేయడంలో పార్టీ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయింది అనేది ఆమె అసంతృప్తికి కారణమై ఉండొచ్చు కదా. ఆమె పట్ల నాకున్న అవగాహన విషయం ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు కదా. వాళ్ళని కంట్రోల్ చేయించడంలో నాయకత్వం ఫెయిల్ అయింది అని ఆమె ఎలక్షన్ రోజు మాట్లాడారు. దుర్మార్గం రాష్ట్రంలో ఎక్కడా లేదు, సైకిల్ కొట్టేయమని చెప్తున్నారని ఎలక్షన్ రోజు మాట్లాడారు ఆవిడ. బేసిక్ గా ఒక 5,000 3,000 అంటే ఆరోపణకి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కానీ 40,000 ఓట్లు తేడా కాబట్టి వాళ్ళు ఓడించలేదు. అంతవరకు మనం పక్కాగా నిర్ణయించుకోవచ్చు. ఎందుకు అంత కెపాసిటీ వాళ్ళు ఊరు లేరు. రోజా గారు కాకుండా నగర నియోజకవర్గంలో 100,000 ఓట్లు అటు ఇటు మార్చే వాళ్ళు లేరు. 40,000 ఓట్లు తేడా కాబట్టి వాళ్ళు ఓడించారనేది మనం నిర్ధారణ ఖచ్చితంగా రూల్డ్ అవుట్. అది కానీ కొంతమంది వ్యక్తులు బలంగా ఆమెకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇది ఒక వాస్తవం, దాన్ని ఎవరు కాదనలేరు. ఆమె చెప్పిన మాట వాస్తవం. రెండో అంశం ఏంటంటే ఆమెకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు చాలా మంది పదవులు వచ్చినాయి నగిరిలో. జనరల్ గా ఆయా నియోజకవర్గాల్లో మంత్రులుగా ఉండే వాళ్ళకి మంత్రులు మా కాని వాళ్ళకి అసలు పదవులు రావు. దానికి రివర్స్ లో ఆయనకు పదవులు వచ్చినాయి. ఆడు పెద్ద ఆమెకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఎవరేమో పెద్ద ఎత్తున ఓటర్స్ కాదు, ఓటర్లను ప్రభావితం చేసేవాళ్ళు కాదు, కానీ నచ్చ కదా.
కాబట్టి ఖచ్చితంగా ఆమెకు వ్యతిరేకంగా ఇతింద పార్టీలో చాలా మంది పనిచేసినారు. అదొక వాస్తవం. రాష్ట్ర స్థాయి దీన్ని పదవులు వచ్చాయి. దీన్ని కంట్రోల్ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైఫల్యం చెందిందని అనుకోవాలా, లేక ఇండైరెక్ట్ గా వద్దు అనుకున్నారా, అది రెండు అర్థం కాలేదు ఇంకా మనకు. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే కంటిన్యూ ప్రాసెస్ ఉంటా ఉంది. అంటే ఆమె గెలిచినప్పటి నుంచి ఏపీఏసీ అధ్యక్షులైనా మంత్రి అయినా కూడా అది కంటిన్యూ టోన్స్ వినిపిస్తానే ఉన్నాయి. అలా ఉండకూడదు, ఎవరినో ఒకరు వదులుకోవాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంతో ప్రొఫెషనలిజం కోల్పోయిందంటే అదే. ఆయన వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోయిన తర్వాత ఫిర్యాదు చేయడానికి జగన్ గారు తప్ప ఎవరు కనపడరు. కాబట్టి అది పెరగడం అనేది ఖచ్చితంగా ఆమె ఇరిటేషన్. ఆ మొదటి నుంచి తెలుగుదేశం ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు ఎదుర్కొంది, ఇతింద పార్టీ వాళ్ళు ఇబ్బంది పట్టి ఇప్పుడు కూడా ఆ ఇబ్బందులు ఉన్నట్టుంది. దాని కారణంగా అసంతృప్తిగా ఉండాలని నేను అనుకోను. ఏదో ఇంటర్నల్ గా తేల్చుకుంటారు ఆమె.